హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడి భార్యతో పార్ట్ 1. నా పేరు ఆనంద్. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చీఫ్ ఇంజనీరింగ్గా వర్క్ చేస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పిల్లలు లేరు. నేను చేసిన పనికి నా పేరెంట్స్కి, బంధువులకి శత్రువయ్యాను. ముఖ్యంగా నా బావ నన్ను ఎప్పటికీ క్షమించడు. కానీ నేను చేసిన పని కరెక్టే అని నేను అనుకుంటున్నాను. నేను చేసింది కరెక్టా కాదా అనేది నా జీవిత కథను చదివి మీరే నిర్ణయించండి. మాది రాజమండ్రి మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు బ్యాంకులో క్లర్క్, మా అమ్మగారు హౌస్ వైఫ్. నాకంటే 4 సంవత్సరాలు పెద్దదైన ఒక అక్క, పేరు శ్రావణి. తను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంది. మా బావగారి కుటుంబం డబ్బున్నవారు కావడం చేత మా నాన్నగారు వాళ్ళ లవ్ మ్యారేజ్కి అడ్డు చెప్పలేదు. మా ఇంటికి కొద్ది దూరంలో మా అమ్మకు సొంత అన్నయ్య ఇల్లు ఉండేది. మావయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. రాజకీయంగా కూడా పలుకుబడి ఉంది. మేము ఉండే ఇల్లు మావయ్య వాళ్ళదే. చెల్లెలి మీద ఉన్న ప్రేమతో తనకు దగ్గరగా ఉంచుకున్నాడు. నాన్నకు ఎక్కడకు ట్రాన్స్ఫర్ కాకుండా మావయ్య మేనేజ్ చేసేవాడు. మామయ్యకు ఒక్కడే కొడుకు, పేరు వినయ్. పేరుకు తగ్గట్టుగా చాలా మంచివాడు. నాకంటే 2 సంవత్సరాలు పెద్ద. వరుసకు నాకు బావ అవుతాడు. కానీ మేమిద్దరం ప్రాణ స్నేహితులం. చిన్నప్పటి నుండి కలిసే పెరిగాము. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణంగా ప్రేమించుకున్న లవర్స్. అంటే ఒకళ్ళను వదిలి ఒకళ్ళు ఎలాగా ఉండలేరో మేము కూడా అలా ప్రాణంగా ఉండేవాళ్ళం. నాకు ఏం కావాలన్నా వినయ్కి అడిగేవాడిని. తనకిచ్చే డబ్బులన్నీ నా కోసమే ఖర్చు పెట్టేవాడు. మావయ్యకు ఒక్కడి కొడుకు అవ్వటం వలన వినయ్ ఏమి అడిగినా మావయ్య ఇచ్చేవాడు. వినయ్ బెంగళూరులో ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నప్పుడు నాకు ఇంజనీరింగ్ సీటు వచ్చింది. నాకు వైజాగ్లో సీటు వచ్చింది. మేమిద్దరం దూరంగా ఉన్నా కూడా రోజుకి 2 సార్లైనా ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. నాకు ఇంజనీరింగ్ సీటు వచ్చింది అని తెలియగానే నాతో పాటు వైజాగ్ వచ్చి కాలేజ్లో జాయిన్ చేయించి నాకు బండి కొనిచ్చి అక్కడ నాకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి తిరిగి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆ కాలేజ్లో ర్యాగింగ్ ఉండేది. ఒకసారి సీనియర్స్ నన్ను పిలిచారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి 10 మంది దాకా ఉంటారు. అందులో ఒక అమ్మాయి నీ పేరేంట్రా అని అడిగింది. ఆనంద్ అండి అన్నాను. అండి ఏంటి, మేడం అని పిలవలేవా అన్నారు. ఇంకో అమ్మాయి నీ ఏజ్ ఎంత అని అడిగింది. 23 అని చెప్పాను. ఏంటి, నేను నీ సీనియర్ని, మేడం అని పిలవలేవా అంది. అలాగే మేడం అన్నాను. నేను మాట్లాడుతుంటే అలా ఆడపిల్లలాగా సిగ్గుపడుతూ నేలవైపు చూస్తావే, నా వైపు చూడు అంది. నేను అలా నా హెడ్ పైకెత్తి చూశాను. పింక్ కలర్ పంజాబీ డ్రెస్సులో తన 2 కాళ్ళు ఎడంగా పెట్టి నడుముకి చున్ని చుట్టుకుని ఎత్తైన యదసంపదతో నన్ను రా అన్నట్టుగా నా వైపే సీరియస్గా చూస్తూ కూర్చొని ఉంది. ఆ మేడంను అలా చూసేసరికి నాకు మతిపోయింది. అప్పుడు ఆ మేడం నువ్వు మా రికార్డులు రాసి ఇవ్వాలి అంటూ ఆ మేడం రికార్డు పక్కన మరో 2 అమ్మాయిల రికార్డులు నా చేతికి ఇచ్చి ఇటు స్ట్రెయిట్గా వెళ్ళి రైట్కి తిరిగితే మా హౌస్ వస్తుంది అని పూర్తి అడ్రస్ చెప్పి నా పూర్తి వివరాలు కనుక్కొని రాత్రి మేల్కొనైనా అన్ని రికార్డులు రాసి ఉదయం 8 గంటల కల్లా వాటిని మాకు తెచ్చివ్వు అని నాకు చెప్పారు. మా రికార్డులలో ఫస్ట్ రైటింగ్ నీదే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా 3 రికార్డులు నువ్వే రాయాలి. కాదని వేషాలు వేస్తే కాలేజ్ నుండి పంపించేస్తాం అని వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు నేను అమ్మాయిని చూసా. చాలా అందంగా ఉంది, కానీ మాటలే ఇంత రఫ్గా ఉన్నాయని మనసులోనే తిట్టుకుంటూ బయటకు సరే మేడం అన్నాను. నా పేరు హిమజ, ఈమె పేరు సంధ్య, ఆమె పేరు ప్రియ. నీ ఫోన్ నెంబర్ చెప్పు, నేను మిస్డ్ కాల్ ఇస్తాను. ఈ నంబర్ను హిమజ మేడం అని నోట్ చేసుకో అని మిస్డ్ కాల్ ఇచ్చింది. తరువాత నేను క్లాస్కి వెళ్ళిపోయాను. నైట్ అంతా మేల్కొని రికార్డులు రాసి ఉదయం 7 గంటలకి వాళ్ళ హౌస్కి వెళ్ళాను. తలుపులు వేసి ఉన్నాయి. కాలింగ్ బెల్ కొట్టిన కాసేపటికి ప్రియా అనే అమ్మాయి వచ్చి డోర్ తీసింది. ఏంటి ఇప్పుడు వచ్చావు, నిన్ను 8 తర్వాత రమ్మన్నాముగా, లోపలికి రా అంటూ తను లోపలికి వెళ్ళింది. నేను లోపలికి వెళ్ళేసరికి హిమజ మేడం ఇంకా సంధ్య ఇద్దరు హాల్లోనే కింద పరుపుపై నిద్రపోతున్నారు. వాళ్ళ నైటీలు మోకాళ్ళపైకి కనిపిస్తున్నాయి. వాళ్ళని అలా చూసేసరికి నాకు ఏదోలా అనిపించింది. నాకు లైట్గా ఏదో అయినట్టు అనిపించి ఇంకా అక్కడే ఉంటే ఏదో అయిపోతుంది అనుకుని ఇదిగో మేడం రికార్డులు మొత్తం రాశాను అని ప్రియకి రికార్డులు ఇచ్చి తిరిగి హాస్టల్కి వచ్చేశాను. నేను చూడటానికి చిన్న పిల్లాడిలా కనిపించడం వలన వాళ్ళకి ఏ అవసరం వచ్చినా
నాకు ఫోన్ చేసి వాళ్ళ రూమ్కి పిలిపించుకొని వాళ్ళ పనులను నా చేత చేపించుకునేవాళ్ళు. అలా ఒకసారి సండే రోజు హిమజ మేడం నాకు ఫోన్ చేసి, నువ్వు బయటకు వెళ్ళి రావాలి, బండి తీసుకొని మా రూమ్కి రా అని చెప్పింది. నేను వెళ్ళిన తర్వాత ప్రియని సంధ్యని జగదాంబ జంక్షన్ దగ్గర డ్రాప్ చేసి రా అంది. నేను వారిని డ్రాప్ చేసి వచ్చేసరికి హిమజ మేడం స్నానం చేస్తుంది. మేడం మేడం అని పిలిచాను. కూర్చో వస్తున్నాను అంది. హిమజ మేడం పీట మీద కూర్చొని స్నానం చేసుకుంటూ కనిపించింది. ఇక నేను అలా హిమజ మేడంని చూసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. తర్వాత స్నానం చేసి నైటీ వేసుకుని బయటకు వచ్చి నాతో, నిన్న ర్యాక్స్ సర్దుతుంటే ఫస్ట్ ఇయర్ బుక్స్ కనిపించాయి, నీకు ఉపయోగపడతాయి, ఇస్తానుండు అంటూ ర్యాక్ దగ్గరకు వెళ్ళింది. ఇంకా ఉంది తర్వాయి భాగంలో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.